ఏదన్నా తినాలి అనుకున్నప్పుడు ప్లాన్ అయితే ఏం చేసుకోము. తినాలని క్రేవింగ్స్ రావాలంతే. ఇంక అప్పటికప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాం. వీలైతే ఇంట్లో లేకపోతే బయట. ఇంక ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. నాకైతే స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయి. ఇంక అప్పటికప్పటికి పాయసం అయితే చేస్తున్నాం. దీనికి మీరేం పేరు పెడతారో పెట్టండి. మేమైతే దీన్ని బెల్లం సగ్గుబియ్యం పాయసం అంటాం. ఇంకా యుద్ధానికి సిద్ధం అన్నట్టు పాయసానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. వీడియోలో చూసేయండి. జీడిపప్పు అండ్ మనకొచ్చేసి పాలు, తర్వాత పచ్చి కొబ్బరి నేతిలో వేయించుకోవాలండి. సగ్గుబియ్యం నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఫర్ ద డిస్టర్బెన్స్ మధ్యలో ఫోన్ వచ్చేసింది వీడియో ఎడిట్ చేస్తుంటే. ఇంకా పచ్చిశనగ పప్పు కూడా నానబెట్టుకొని ముందు పక్కన పెట్టేయాలి. తర్వాత బెల్లంని ఇలా చిన్నగా తురిమేసి పాకం అయితే పట్టుకోవాలండి. ఇలా మొత్తం కరిగేన దాకా. తర్వాత మనం ఉడికించిన పాలలోకి నేతిలో వేయించుకున్న కొబ్బరి, ఇలా ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్, తర్వాత నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగ పప్పు, నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసేసిన తర్వాత అండ్ మనం నేతిలో వేయించుకున్న సేమియా అన్నీ అయితే మనం పాలల్లోనే ఉడికించుకోవాలి. మొత్తం నెయ్యి వేసి పాలల్లోనే ఉడికించుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం కూడా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి బెల్లం పాకం పెట్టి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అయితే మిక్స్ చేసుకుంటే సగ్గుబియ్యం బెల్లం అండ్ అంతా రెడీ అయిపోతుందండి పాయసం. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి.